ఆర్యం స్వాత్తు వసుధాధిపై. ఎక్కడైనా లోకంలో ఎండిపోయినటువంటి పుల్లలు, మట్టిగడ్డలు, ధూళి, వీటికి కూడా విలువ ఉండొచ్చేమి ఉంటుంది కూడా. కానీ ఒక్కసారి పదవిని కోల్పోయినటువంటి రాజుకి మాత్రం ఇక గౌరవం ఉండదు. వాడు అన్నిటినీ కోల్పోతాడు, అంత చులకనైపోతాడు అందరి దృష్టిలో. నువ్వు దీన్ని తెలుసుకోలేకపోతున్నావు, నీకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నావు. వచ్చేస్తున్నాడు రాముడు, కాబట్టి త్వరలోనే నిన్ను పదవి నుంచి తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడని అడుగుతావేమో. ఒక్కటే కారణం, నీకు రాముడికి ప్రత్యక్ష వైరం అక్కర్లేదు. ఋషుల్ని రక్షిస్తానని రాముడు అన్నాడు, ఋషుల్ని పాడు చేసి నువ్వు ఉంటావు. కాబట్టి ధర్మాన్ని నువ్వు పాడు చేస్తావు, ధర్మాన్ని ఆయన రక్షిస్తాడు. కాబట్టి మీ ఇద్దరి శత్రుత్వానికి కారణం ఇది చాలు. నువ్వు ఉంటే ధర్మం ఉండదు, కాబట్టి నువ్వు ఉంటే ఋషులు తపస్సు చేయలేరు, కాబట్టి నువ్వు ఉండడాన్ని రాముడు ఇష్టపడడు. అసలు రాముడు అలా ఆలోచించాడా అన్నది మనం చెప్పడం కష్టం. రాముడు అసలు రావణుడి విషయంలో ఇప్పటి వరకు అలా ఆలోచించినట్టు, రావణుణ్ణి చంపేద్దామని రాముడు ఆలోచన చేసినట్టు మనకెక్కడా లేదు. ఋషులు అడిగారు, ఆయన ప్రతిజ్ఞ చేశారంతే. కానీ ఆవిడ దీన్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే, దీర్ఘకాలంలో జరగవలసిన మాట మాత్రం అదే, కానీ ఇప్పుడే రావణుడికి ప్రమాదం వచ్చేసింది అన్నట్టుగా రాముడి వైపుకి వైరాన్ని ప్రచోదనం చేసింది. అంటే రావణుడు అన్నాడు వెంటనే, ఏ ప్రశ్న రావణుడి నుంచి కోరుకుందో ఆ ప్రశ్నే రావణుడు వేశాడు. లోకంలో ప్రజ్ఞ ఒకటి ఉంటుంది. ఆయన ఇలా అడగాలి అనుకుని వెళ్ళి ఆయన అలా అడిగేటట్టుగా మాట్లాడతారు కొంతమంది, ఆ ప్రశ్న వేసేటట్టుగా మాట్లాడతారు. అప్పుడు తను అడగడం కాదు, ఆయన తనని అడిగి తాను ఆయనకి చేస్తానని చెప్పినట్టుగా స్థితిని కల్పిస్తారు. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది, అదొక ప్రజ్ఞ. అది గొప్ప స్వార్థం. శూర్పణఖ దాన్ని సాధించుకోగలిగింది. కాబట్టి ఇప్పుడు రావణుడు అన్నాడు, కస్య రామ కథం వీర్య కిం రూప కిం పరాక్రమ కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట సుదురాసదం. అసలు ఎవరా రాముడు? ఆయన పరాక్రమం ఏమిటి? ఆయన వీర్యం ఏమిటి? ఆయన దండకారణ్యంలోకి ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? దేని కొరకు దండకారణ్యంలో ప్రవేశించాడు? ఆయుధం కించ రామస్య నిహితాయేన రాక్షసాః కరశ్చ నిహిత సంఖ్యే దూషణస్త్రిశిరాస్తథా తత్వం బ్రూహి మనోజ్ఞాంగి కేనత్వం చ విరూపిత. అసలు ఆ రాముడు ఏ ఆయుధాలు చేత్తో పట్టుకుంటాడు? రాముడి వెనకాతల ఎవరుంటారు? ఆ రాముడు ఏ పని మీద, ఏ వైరము వలన కరదూషణాదులను త్రిశిరుణ్ణి వాళ్ళని సంహరించాడు? నీ ముక్కు చెవులు ఎందుకు కోశాడు అని అడిగాడు. ఇప్పటి వరకు ఆవిడ కరదూషణాదుల గురించి మాట్లాడుతోంది తప్ప తన ముక్కు చెవులు ఎందుకు కోశాడో చెప్పలేదు. కానీ దాద్దామంటే దాచేదా? దాద్దామంటే దాగేది కాదు, ముక్కు చెవులు కోసేస్తే. కాబట్టి ఆయన ఈ ప్రశ్న అడిగేదాకా మాత్రం తన ముక్కు చెవులు ఎందుకు తెగిపోయాయో మాత్రం శూర్పణఖ చెప్పలేదు. ఇప్పుడు ఎంత అందంగా చెప్తుందో, ఆ ప్రశ్న వేస్తే ముక్కు చెవుల ఘట్టాన్ని ఇంకొక రకంగా తిప్పుకుంటుంది. ఈ ప్రజ్ఞ ఈవిడిదే కాదు, ఈవిడికి ముందు పుట్టినవాడు ఆయన. ఆయనకి ఇంతకన్నా గొప్ప ప్రజ్ఞ. సత్యాన్ని మసిపూసి అసత్యాన్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టడంలో శూర్పణఖ రావణుడు ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళి అలాగే ఉంటారు వాళ్ళిద్దరు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది దీర్ఘబాహుర్విశాలాక్ష. మనసులో కామం ఎక్కడికి పోతుందండి? కాబట్టి రాముడి గురించి ఎప్పుడు చెప్పినా అలాగే వర్ణిస్తుంది. దీర్ఘబాహుర్విశాలాక్ష చీరకృష్ణాజినాంబర కందర్పసమ రూపశ్చ రామో దశరథాత్మజ. రాముడు దీర్ఘమైనటువంటి బాహువులున్నవాడు. ఆజానబాహుం అరవిందదళాయతాక్షం అని కదా. ఆయన చీరకృష్ణాజినంబర, నారచీర కట్టుకుని కృష్ణాజినం కట్టుకుని ఉన్నాడు. కందర్ప సమరూపశ్చ, మన్మధునితో సమానమైనటువంటి అందము కలిగినటువంటి వాడు. రామో దశరథాత్మజ, దశరథుని యొక్క కుమారుడు రాముడు. శక్రచాప నిభం చాపం వికృష్య కనకాంగదం దీప్తాన్ క్షిపతి నారాచాన్ సర్పానివ మహావిషాన్. ఆయన ఇంద్రుడి యొక్క ధనస్సు ఎలా ఉంటుందో అటువంటి ధనస్సుని చేత్తో పట్టుకుంటాడు. విషసర్పములతో సమానమైనటువంటి నారాచ బాణములను వింటినారికి తగల్చి ప్రయోగిస్తూ ఉంటాడు. నాదదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్
నా కార్ముకం నికర్షంతం రామం పశ్యామి సంయుగే. ఈ మాటే రావణుడికి బాగా తలకెక్కి రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలి అనే నిర్ణయానికి కారణమైంది. ఆవిడంది 14,000 మందిని చాలా తక్కువ కాలంలో రాముడు సంహరించాడు. కానీ సంహరించడం అనేటటువంటిది చచ్చిపోయిన వాళ్ళ వల్ల తెలిసింది తప్ప అసలు రాముడు 14,000 మంది వెళ్తే చచ్చిపోవడానికి వెళ్ళి లైన్లో నించున్న వాళ్ళు కాదు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రయోగించారు బాణాలు, అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు అన్నీ వేశారు. ఇన్నిటిని వేసినప్పుడు ఇన్నిటినీ ఎప్పుడు నిగ్రహించాడో, నిగ్రహిస్తూ ఇంతమందిని ఎప్పుడు చంపాడో, చంపడానికి బాణం ఎప్పుడు తీశాడో, తీసిన బాణాన్ని ధనస్సుకు ఉన్నటువంటి వింటినారికి ఎప్పుడు తొడిగాడో, తొడిగిన దాన్ని వెనక్కి ఎప్పుడు లాగాడో, లాగిన దాన్ని ఎప్పుడు వదిలాడో, వదిలినప్పుడు గురి ఎవరి వంక చూశాడో, ఎప్పుడు వెళ్ళి ఆ బాణం పడిందో నాకు కనపడలేదు. వడగళ్ళవాన పడితే ఏ విధంగా అయితే పైరు పంటలన్నీ ధ్వంసమైపోతాయో అలా ఆయన ధనస్సులోంచి బాణములు పైకి రావడం అన్నది, ఆయన బాణం తీయడం అన్నది, సంధించడం అన్నది అసలు కనపడదు. అంత వేగం అన్నమాట. అసలు ఆ బాణాలు తీస్తున్నాడా అన్నది కూడా కనపడదు, సంధిస్తున్నాడా కనపడదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఆగిపోతే లెక్క పెట్టగలిగిన ఫ్యాన్ రెక్కలు 5th గేర్లో ఉంటే లెక్క పెట్టలేని ఫ్యాన్ రెక్కలులా ఉంటుందన్నమాట. అంత వేగం. అది చాలా హీనోపమానమేమో. అంతకన్నా ఇంకా నేను ప్రవేశపెట్టడానికి అవకాశం లేక చెప్తున్నాను, ప్రత్యక్షంగా వెంటనే మనసుకు ఎక్కడానికి. అంత వేగంగా ఉంటుంది. రామబాణముల యొక్క వేగాన్ని దేనివల్ల చూడవలసి ఉంటుందంటే ఫలితాన్ని బట్టి చూడవలసి ఉంటుంది. ఇంతమంది చచ్చిపోయారు కాబట్టి బాణాలు వేశాడు అనుకోవాలి తప్ప బాణాలు వేయడం చూడడం మాత్రం కుదరదు. ఎందుకంటే ఆ వేగం అలా ఉంటుంది, అంత వేగంగా వేస్తాడు ఆ బాణాలని. ఇప్పుడు రావణుడికి ఈ మాట విన్నాకే భయం వేసింది. మనం మాత్రం వెళ్ళి ఎదురుగుండా ఎలా నిలబడతాం అనుకున్నాడు. అనుకుని రాముడు లేని సమయంలో సీతాపహరణం చెయ్యాలన్న నిశ్చయం చేసుకోవడానికి కారణం కూడా శూర్పణఖ యొక్క మాటలే. అంటూ ఆవిడంది, ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాహ. ఋషులకందరికీ కూడా అభయం ఇచ్చాడు దండకారణ్యంలో. రాక్షసులందరినీ ఇలాగే చంపేస్తానన్నాడు. ఆయనతో ఎవరుంటారని కదా నువ్వు అడిగావు. భ్రాతాచాస్య మహాతేజ గుణవాన్ తుల్య విక్రమ అనురక్తశ్చ భక్తశ్చ లక్ష్మణో నామవీర్యవాన్ అమర్షీ దుర్జయో జేత విక్రాంతో బుద్ధిమాన్ బలి రామస్య దక్షిణో బాహు నిత్యం ప్రాణో బహిశ్చర. ఆయన తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు. అపారమైనటువంటి గుణసంపత్తి కలిగినటువంటి వాడు. అన్నగారంటే భక్తి కలిగినటువంటి వాడు. లక్ష్మణుడని పేరు కలిగినటువంటి వాడు. విపరీతమైన కోపం ఉన్నవాడు. ముక్కు చెవులు కోసేశాడు కదండి. అందుకని ఒకరిని జయించడమే తప్ప తాను జయింపబడడం అన్నది తెలియనటువంటి వాడు. గొప్ప పరాక్రమం ఉన్నవాడు. చాలా బుద్ధిబలం ఉన్నవాడు. రామచంద్రమూర్తి యొక్క కుడిభుజం వంటివాడు. బయట తిరిగేటటువంటి రాముని యొక్క ప్రాణము వంటివాడు లక్ష్మణుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు. రాముడు ఎంతటివాడో ఇంచుమించు అంతటివాడు. ఇప్పుడు ఆయన భయానికి ఇదొక కారణం. కానీ ఆవిడ పగ ఎటు తిరిగిందో చూడండి. రాముడు తనని భార్యగా అంగీకరించకపోవడానికి కారణం సీతమ్మ ఉండడమే. ఇప్పుడు సీతమ్మ యందు అనురక్తి రావణునికి కలగాలి. ఆ సీతమ్మని అపహరించాలి. అపహరించి రావణుడు తీసుకొస్తే సీతమ్మ బాధపడాలి. రాముడు రక్షించలేని స్థితి కల్పించాలంటే రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలి. రాముడు దూరంగా ఉండగా సీతాపహరణం జరగాలంటే రాముడి ముందు మనం నిలబడి లేనిపోని ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకన్న భావన రావణుని ఎందుకు కలగాలి. సీతమ్మని అపహరించి తెచ్చేయాలి. భార్య లేక రాముడు ఏడవాలి. ఆ భార్య రామభార్య అయ్యుండి కూడా రావణుడు చేసేటటువంటి ఉద్ధతితో కూడినటువంటి క్రియల వలన ఆమె ఏడవాలి. తను ఆమె ఉండడం వల్ల రాముణ్ణి పొందలేకపోయింది కాబట్టి రాముని భార్య అయినందుకు రాముణ్ణి పొందలేక పరపురుషుడు ఆమెని పొందడానికి ప్రయత్నిస్తుంటే ఆవిడ ఏడవాలి. ఆవిడ ఏడుపు చూసి తాను ఆనందించాలి. అంటే ఆ పగకి ఇంకా హద్దు లేదు. ఇంగ్లీష్లో శాడిస్ట్ అని ఒక మాట వాడుతుంటారు. మీరు పగ అనేటటువంటి దాన్ని అదుపు చేయకపోతే అది ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. దానికి ఇంకా హద్దు ఆపు ఏముండదు, ఎక్కడికైనా వెడుతుంది. శూర్పణఖ ఈ ప్రణాళికని అమలు చేయడానికి నిశ్చయించుకుంది. కాబట్టి
ఇప్పటి వరకు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది, ఇప్పుడు సీతమ్మ గురించి ఒకలా మాట్లాడుతుంది. రావణుని యొక్క మనసు సీతమ్మ యందు లగ్నం కావాలి. అందుకనంది రామస్యతు విశాలాక్షి పూర్ణేందు సదృశానన ధర్మపత్ని ప్రియాభర్తు నిత్యం ప్రియహితే రత. రామచంద్రమూర్తి యొక్క భార్య విశాలాక్షి, పెద్ద కన్నులు కలిగినది. పూర్ణేందు సదృశానన, పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి ముఖము కలిగినది. ఖచ్చితంగా పరుల భార్య యందు మనసు పెట్టుకునే అలవాటు ఉన్న రావణుడికి ఈ మాటలు చాలు. ఇప్పుడు సీతని అపహరించాలి అన్న కోరిక బలపడడానికి ఇప్పుడు రెండో పాదం వేసింది. ధర్మపత్ని ప్రియాభర్తు, ఆమె ధర్మపత్ని రాముడికి. ఆవిడ పక్కన లేకపోతే రాముడు విలవిలలాడిపోతాడు. ఎందుచేతనంటే ఆమె అంటే రాముడికి అంత ప్రీతి. నిత్యం ప్రియహితే రత, ఆమె రాముణ్ణి కూడా అలా అనువర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు రెండు ప్రయోజనాలు రావణుడి దృష్టిలో కెడతాయి. సీతని అపహరిస్తే నేను 10 మాటలు నా నోటితో అనడం కష్టం, ఆమె తనదవుతుందన్న కోరిక. 2, ఆమె లేక రాముడు చాలా క్షోభపడిపోతాడు. తను ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి బాధ పెట్టలేకపోయినా ఏకకాలమునందు అందగత్తె అయిన సీతని తాను తెచ్చుకోవడం, తనకి శత్రువైనటువంటి రామచంద్రమూర్తికి మనస్థిమితం లేకుండా చేసి ఆయన నీరసపడిపోయేటట్టుగా చెయ్యగలగడం. అంత ప్రియమైన భార్య కనపడకపోతే, ఆ భార్య రాక్షసుడి చేత అపహరింపబడితే ఆయనకి వెంటనే అశాంతి కలుగుతుంది కదండి. అశాంతి చేత ఏమవుతుంది? చెయ్యవలసినటువంటి ధర్మబద్ధమైన అనుష్ఠానము నశించిపోతుంది. అనుష్ఠానము నశిస్తే తేజస్సు నశిస్తుంది. తేజస్సు నశిస్తే తాను అవతలవాడిని పడగొట్టడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు రావణుడి మనస్సులో తీసుకునేటటువంటి నిర్ణయం ఎటువంటిదై ఉండాలో అటువంటి నిర్ణయం రావణుడి నోటి వెంట పైకి వచ్చేటట్టు శూర్పణఖ వృత్తాంతాన్ని మార్చి అక్కడ ప్రకటిస్తోంది రావణుడి దగ్గర. అంటే తన పగకి అనుగుణంగా అవతలవాణ్ణి పనిముట్టుగా వాడుకోవడానికి ఎంత బాగా మాట్లాడగలదో శూర్పణఖ మీరు గమనించవలసి ఉంటుంది. ఇది బాగా అన్న మాట పనికొచ్చే బాగా, పనికిరాని బాగా అన్నది కూడా చూసుకోవలసి ఉంటుంది మాట విషయంలో. కాబట్టి సా సుకేశీ సునాసోరు సురూపాచ యశస్విని దేవతేవ వనస్యాస్య రాజతే శ్రీరివాపరా. ఆమె చాలా అందగత్తె, చాలా విశేషమైనటువంటి నల్లని కురులు కలిగినటువంటిది, అందమైనటువంటి రూపమున్నది, కీర్తి కలిగినటువంటిది. ఆమె వనములో తిరుగుతుంటే వనదేవత అనిపిస్తుంది. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిలా ఉంటుంది. తప్త కాంచన వర్ణాభ, కాల్చిన బంగారు కాంతితో ఉంటుంది. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అన్నట్టు రక్తతుంగ నఖీశుభ, ఎర్రని ఎత్తు కలిగినటువంటి ఎత్తైన గోళ్లతో ఉంటుంది. సీతానామవరోహ వైదేహి తను మధ్యమ, సన్నని నడుము కలిగినటువంటి విదేహరాజపుత్రి అయినటువంటి ఆమె పేరు, అందమైన ముఖమున్న ఆ తల్లి పేరు సీత. నైవ దేవీ నగంధర్వీ నయక్షీ నచకిన్నరీ నైవం రూపా మయా నారీ దృష్టపూర్వా మహీతలే. అటువంటి అందగత్యని నేను ఇత పూర్వం గంధర్వులలో కాని, యక్షులలో కాని, కిన్నెరులలో కాని, ఎక్కడ భూలోకంలో ఉన్నటువంటి నరకాంతలలో కాని నేను చూసి ఎరగను. ఈ మాట అన్న తర్వాత రావణ బుద్ధి ఇంకోలా ఉండే అవకాశం ఉంటుందా అంటే, ఇంత స్తోత్రం దేనికంటే సీతమ్మ తల్లి ఎందున్న ప్రీతి చేత కాదు, సీతమ్మ తల్లిని ఖేద పెట్టడానికి ఇప్పుడు ఆవిడ అందాన్ని పొగుడుతోంది. ఇప్పటి వరకు ఏమంది? కరాళ అసతీ అంది. ఇప్పుడు ఆవిడ అందాన్ని పొగుడుతోంది. అంటే తనకి ఎప్పుడు అనుకూలమో అప్పుడు అలా మాట్లాడుతుంది. యస్య సీతా భవేద్ భార్య యం చ హృష్టా పరిష్వజేత్ అతి జీవేత్ స సర్వేషు లోకేష్యపి పురంధరాత్. సీతమ్మ ప్రియమార ఎవరిని కౌగిలించుకుంటుందో వాడు ఇంద్రుడి కన్నా గొప్పవాడు. అటువంటి పురుషుడు ఎంత అదృష్టవంతుడో ఊహించడానికి శక్యం కాదు. అంటే ఈయన మనస్సుని ఆవిడ వైపు ప్రవేశపెడుతోంది. సా సుశీల వపుశ్లాఘ్య రూపేణ ప్రతిమాభువి తవానురూపా భార్యా స్యాత్ త్వం చ తస్యాస్తథాపతి. ఆమె చక్కని శీలవతి, సౌందర్యము కలిగినది, ఆమె రూపము సాటిలేనిది,
నీకు భార్య కాదగినది, ఆమెకు నీవే భర్త కాదగిన వాడవు. ఇది ఇంతకన్నా అర్ధరహితమైన మాట ఇంకోటి ఉంటుందండి. ఆవిడ వివాహిత, ఆవిడికి భర్త ఉన్నాడు. ఆమెకి నీవే భర్త కాదగిన వాడివి అంటే అసలు నీ పక్కన కూర్చోవలసిన ఆవిడ్ని రామచంద్రమూర్తి తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఇది అతని అసూయకి ఇంకొక కారణం. ఇప్పుడు ఇంకొంచెం ఆజ్యం పోసింది. వెళ్ళి ఓడించి తీసుకురాలేడు. ఆ చేతకానితనం కూడా, అంటే తొందరబడి రాముడి ముందుకు ఎడతాడేమో ఆవిడకి అనుమానం ఉంది. ఎందుకంటే 14,000 మంది చచ్చిపోవడం ఆవిడ చూసింది. గబుక్కుని రావణుడికి ఏమైనా ఆవిడ పగ తీరేది ఎలాగ? ఇంకా పగ తీరాలంటే ఇప్పుడు ఆవిడ ప్రణాళిక మార్చింది. రాముడి మీదకి యుద్ధానికి పంపితే ఇక నా పగ తీరదు. ఆవిడకి అనుమానం వచ్చింది రాముడి చేతిలో నిలబడడం కష్టమని. కాబట్టి సీతమ్మను అపహరిస్తే పోతుంది. కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా అలా జరిగేటట్టుగా మాట్లాడుతోంది. కురుప్రియం తథా తేషాం రక్షసాం రాక్షసేశ్వర వధాత్తు తస్య నృశంసస్య రామస్యాశ్రమవాసినః. నీవు సీతాపహరణం చేసి రాక్షసులకందరికీ కూడా ఉపకారం చెయ్యాలి. ఎందుచేతనంటే చనిపోయినటువంటి రాక్షసులందరూ కూడా శాంతి పొందాలి అంటే రాముడు అశాంతి పొందేటట్టు చేయాలి. రాముడు అశాంతి పొందాలి అంటే రాముని యొక్క ప్రియ భార్య అయినటువంటి సీతని నువ్వు అపహరించాలి. ఈ మాటలు చెప్పిన తర్వాత మంత్రులు ఎంత గొప్పవాళ్ళో, ఆయన మంత్రులందరితోటి ఒకసారి సమావేశం పెట్టి ఆవిడ ఒక చాలా చమత్కారమైనటువంటి మాట ఒకటి చెప్పింది. అసలు నేను ఆ సీతని నీకు భార్యని చేద్దామనే తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఆ లక్ష్మణుడు ఉన్నాడే, నేను సీతమ్మని నీకు భార్యగా చేద్దాం, నీకు తగింది కదా, రాముడికి ఎందుకని తీసుకొస్తుంటే నా ముక్కు చెవులు కోసేశాడు. అదే యథార్థం కాదు. అంటే తన ముక్కు చెవులు కొయ్యడం అన్న విషయాన్ని రావణుడు అడిగేంత వరకు దాచినా దాగని దాన్ని ప్రస్తావించకుండా అడిగిన తరువాత సానుభూతి రావణుడికి కలిగేటట్టుగా ఆ జరిగిన కథని తిప్పింది. చూసావా పాపం ఎంత ప్రీతో మా చెల్లెలకి, ఎంత ప్రీతో అనుకోవడానికి కారణం ఒకటి ఉందండి. ఎందుకంటే శూర్పణఖ భర్త విద్యుజిహ్వుడు అన్న ఆయన్ని శత్రు సైన్యం అనుకుని గబుక్కుని రావణాసురుడు చంపేశాడు ఆవిడ భర్తని. ఆవిడ భర్తని ఆవిడికి లోటే ఉంది. చూశాంగా, ఎవరైనా అందంగా కనబడితే వెళ్ళి నాతో భోగించట్టుంటుంది. కాబట్టి నేను ఈవిడ భర్తని చంపేసిన ఈవిడ మాత్రం నాకు అనురూప అయినటువంటి భార్యను తీసుకురావడానికి ప్రయత్నిస్తూ పాపం ముక్కు చెవులు కూడా కోల్పోయింది అన్న సానుభూతి తన యందు కలిగితే తను చెప్పిన మాటలలో ఉన్నటువంటి డొల్లతనం ఏమైనా ఉంటే దాని వైపుకి ఇంకా రావణ దృష్టి వెళ్ళకూడదు. పైగా ఆయన దృష్టి ఇంకెక్కడికి ఎందుకు వెళ్ళదంటే, ఆయన దృష్టి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవాలంటే ఓ ఆడది అందంగా ఉందని చెప్తే తాలడిపోతుంది అంతే ఆయన దృష్టి. అంత ధర్మాత్ముడు, అంత గొప్ప మనసున్నవాడు, చిలితమైనటువంటి మనసున్నవాడు, కదిలిపోతుంది ఆ మనసు తొందరగా. కాబట్టి అటువంటి వాడు కాబట్టి ఆమె ఇటువంటి బోధ చేసింది. ఇప్పుడు ఆయన మంత్రులతో మాట్లాడాడు. ఒక్కడూ కూడా ఆలోచించుకున్నట్ట ఎటువంటి ఉపాయమును నేను తీసుకోవలసి ఉంటుంది. ఆయన దృష్టికి బాగా తోచినటువంటి ఉపాయం ఏమిటంటే, నేను సైన్యంతో వెళ్ళి రాముడితో లక్ష్మణుడితో యుద్ధం చేయడం కన్నా రామలక్ష్మణులను దూరం చేసి సీతమ్మను అపహరించడమే మంచిది. ఈ నిర్ణయానికి రావడానికి కారణం నేను మీకు ఆ కోణంలో ముందు నుంచి చెప్పుకొస్తున్నాను. శూర్పణఖ యొక్క ప్రసంగము తాత్పర్యం అదే. అలా రావణుడు చెయ్యాలన్నదే ఆవిడ కోరిక. కాబట్టి ఇప్పుడు రావణుడు వెళ్ళడం వల్ల శూర్పణఖ యొక్క ప్రతిజ్ఞ, శూర్పణఖ యొక్క మనస్సు తీరుతుంది. కాంచనం రథమాస్థాయ కామగం రత్నభూషితం పిశాచవదనైర్యుక్తం ఖరై కాంచనభూషణై మేఘప్రతిమనాదేన సతేన ధనదానుజ రాక్షసాధిపతి శ్రీమాన్ యయౌ నద నదీపతిం. ఆయన వెంటనే వాహనశాలలోకి వెళ్ళాడు. అక్కడ ఉండేటటువంటి ఆ సారథిని పిలిచి నాకు ఒక ఉత్తమమైన రథాన్ని పూంచు అన్నాడు. అగ్నిహోత్రపు తేజస్సు ఎలా ఉంటుందో, చంద్రమండల సన్నిభమైన గొడుగు ఎలా ఉంటుందో అటువంటి గొడుగుతో ఉండి అలంకరింపబడి రత్నములు పొదగబడిన ఒక రథాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. దానికి గాడిదలు కట్టబడి ఉన్నాయి. ఆ గాడిదల ముఖాలు మళ్ళీ పిశాచం ముఖాలతో ఉన్నాయిటవి. అటువంటి రథాన్ని అధిరోహించాడు. నదీనదముల యొక్క భర్తని చూస్తూ వెడుతున్నట్ట. నదీనదముల యొక్క భర్త అంటే సముద్రుడు. నది తూర్పు ముఖంగా ప్రవహిస్తుంది, నదము పశ్చిమ ముఖంగా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ సముద్రాన్ని చూస్తూ ఆ రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ కింద ఉన్నటువంటి ఆశ్రమాలని వాటిని అన్నింటినీ చూస్తున్నాడు. ఆయన అలా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి వెడుతున్నప్పుడు అందులో కింద చూడవలసినటువంటి ఆశ్రమాలు, వనాలు, మృగాలు మొదలైనవి కనపడుతుంటాయి. సంతోషిస్తున్నాడు.
ఆలోచిస్తున్నాడు. మహర్షి అక్కడ ప్రతిపాదించి